ఫిబ్రవరి 18 దీని వాగ్దానం. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుగవద్దు. 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుడు మనకిచ్చే ప్రతి వాగ్దానాన్ని బట్టి ప్రభువుని మనం గణపరిచే వారంగా ఉండాలి. ప్రియ విశ్వాసులారా, అందరూ ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ప్రభు మనకిచ్చే వాగ్దానాలన్నీ కూడా ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆ వాగ్దానాలు మనలను దేవుని దగ్గరకు చేర్చేవిగా ఉంటాయి. ఈరోజు మనము అనేక సందర్భాలలో మనం గమనించినట్లయితే ఇతరుల దగ్గర నుండి, దేవుని యొద్ద నుండి మేలు పొందుకోవాలి అని ఆశపడతాం. ఏ మేలు కావాలి అని మనం ఇతరులను అడగాల అని ఆలోచించుకుంటూ ఉంటాం. కానీ ప్రియ విశ్వాసి, నీవు ఇతరులకు మేలు చేయటంలో ముందున్నావా? ఇది మనము ఖచ్చితంగా ఒక క్రైస్తవ విశ్వాసిగా, సగటు విశ్వాసిగా ఆలోచించాలి. మేలు చేయించుకోవడానికి ఇష్టపడే నీవు, ప్రభువుని ఎల్లప్పుడూ మేలులను అడిగేటువంటి నీవు, మరి ఇతరులకు మేలు చేయటానికి నువ్వు ఎంతవరకు ముందుకు వస్తున్నావు? నేడు ప్రభు ఇస్తున్నటువంటి ఒక ఆజ్ఞ, సహోదరులారా, మీరు మేలు చేయటంలో విసుగవద్దు. చాలాసార్లు మనము అనేకమైన విషయాలలో విసుక్కుంటాం. కానీ ప్రభు చెప్తున్నాడు, నువ్వు మేలు చేయటంలో ఏమాత్రం విసుగవద్దు. అనేకులు నీ వద్దకు వచ్చినప్పుడు, ప్రభు నీకు మేలు చేసే స్థాయి నీకు అనుగ్రహించినప్పుడు, నీవు ఆ మేలును ఖచ్చితంగా చేసేవానిగా నీవు ఉండాలి. అదే వాక్యం చెప్తుంది. ప్రియ విశ్వాసి, అలా చేసిన వారి జీవితాలు ఎప్పుడూ ఆశీర్వదింపబడతాయి. అలా దేవుడు ఆజ్ఞలు నెరవేర్చేటువంటి వారి జీవితాల్లో ప్రభువు గొప్ప మేలులను అనుగ్రహిస్తాడు. మనం ఇతరుల ఎడల ప్రేమ కలిగి మేలును మనం చేసినప్పుడు మన ఎడల ప్రభు తన ప్రేమను మేలుల రూపంలో కనబరుస్తాడు. మరి ఈ రోజు నుండైనా మనం ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి, లేదా ఈ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చబడటానికి ఇతరుల ఎడల మేలు చేసే వారంగా ఉందాం. ఇతరులకు మేలుకరంగా మనం ఉందాం. అంతేగాని మనం మాటల వలన కానీ, చెదల వలన కానీ, మన క్రియలు ఇతరులకు హాని తలబెట్టేదిగా, ఇతరులను ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మేలు చేయటంలో విసుగవద్దు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడ, గొప్ప దేవ, నిబిడలు ప్రభువా, ఇతరులకు మేలుకరంగా మీరు ఉంచండి. నిబిడల జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచండి. మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. నేడు ప్రయాణాల్లో, పనులలో అన్నిటిలో నిబిడలకు తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీములతో నింపి నీ రక్షణ ఆనందంలో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.